పెట్రోల్ డీజిల్ కొరతను తక్షణమే నివారించాలని, అక్రమ నిలువలను ఉన్న పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ విగ్రహం దగ్గర వినూత్నంగా ఆటోకు తాళ్లు కట్టుకుని లాగుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ జయచంద్ర, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యాయి. పెట్రోల్ డీజిల్ కు కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన సరఫరాను తగ్గించడంతో బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. కంపెనీలు ఒక్కో బంకుకు రోజుకు 20,000 లీటర్ల డీజిల్ ను మాత్రమే సరఫరా చేస్తుండగా అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. ఈ క్రమంలో బంకుల యాజమాన్యాలు సిండికేట్ గా మారిపోయారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులు మూసేస్తున్నారు. Let's go!